ఈ కార్నియా మార్పిడి అనేది ఒక మిగతా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేంతది. ఎలా సాధ్యమైందండి అసలు? అది కూడా నేను నా అమెరికాలో నేను శిక్షణ పొందింది ఈ కార్నియల్ మార్పిడిలో. హ్మ్. తిరిగి వచ్చినప్పుడు అందరూ అన్నారు, దాని గురించి మర్చిపో నువ్వు, ఇక్కడ ఎవరు నేత్రదానం చేయరు, హ్మ్. కాబట్టి అది నువ్వు చేయలేవు, మర్చిపో అని చెప్పారు. అయినా కూడా నేను ప్రయత్నించి చూద్దాం ఏమవుతుందో అని అమెరికాలో ఒక మంచి ఐ బ్యాంక్ సంస్థ ద్వారా వారి సహకారం పొంది టెక్నికల్ కోఆపరేషన్, ఇక్కడ దాతల ద్వారా సహాయం సేకరించి ఐ బ్యాంక్ మొదలు పెట్టాలనుకున్నాం. అది 1949లో మొదలుపెట్టాం. హ్మ్. మొదలుపెట్టి మొదట్లో ఎక్కువ దానాలు వచ్చేవి కాదు. తర్వాత అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్కడైతే చాలామంది చనిపోతూ ఉంటారో, రకరకాల ఇబ్బందులు, రకరకాల వ్యాధులతో, వాటితో కాంప్లికేషన్స్తో, వాటితో యాక్సిడెంట్లు, వాటితో హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన గ్రీఫ్ కౌన్సిలర్స్ని పెట్టి వారి ద్వారా కుటుంబాలతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తారు నేత్రదానం చేయడానికి. అంటే కౌన్సిలర్ల ద్వారా. ఆ పద్ధతి ఇక్కడ అడాప్ట్ చేయడానికి ఓకే. మొదలుపెట్టాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్ని అడగాలి అంటే నేను నిజాంస్కి వెళ్ళి, అప్పుడు కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు డైరెక్టర్, ఆయన అడిగాను, మీరు మాకు పర్మిషన్ ఇస్తారా దీనికని. ఆయన 2 నిమిషాలు ఆలోచించి అన్నారు, ఇంత మంచి పని చేస్తానంటే వద్దని ఎలా అంటా ఉన్నారు. వెంటనే అది మొదలు పెట్టేసాం వారి అనుమతితో. అక్కడి నుంచి చాలా హాస్పిటల్స్కి, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అనుమతులు ఇచ్చారు ప్రభుత్వం ద్వారా. అక్కడ పనిచేసే ఎంతోమంది సూపరింటెండెంట్లు, వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు. వారి సహకారంతో చాలా హాస్పిటల్లో ఈ రోజున అటువంటి ప్రోగ్రాం పెట్టాం. వీటన్నిటి ద్వారా దగ్గర దగ్గర సంవత్సరానికి మేము ఈ 3 రాష్ట్రాల్లో 14,000 కార్నియాలు సేకరిస్తున్నాం. 14,000. వాటిల్లో 9,000 ఈ మార్పిడికి ఉపయోగపడతాయి. సగమేమో ఇక్కడే వాడతాం, సగమేమో దేశంలో మిగిలిన వాళ్ళకి కూడా మేము అందించగలుగుతున్నాం. అంటే నాగేశ్వరరావు గారు, గత 15 సంవత్సరాల్లో కార్నియా ట్రాన్స్ప్లాంట్కి వెయిటింగ్ లిస్ట్ లేని 3 రాష్ట్రాలు ఇవే మన దేశంలో. గ్రేట్. అండ్ గత 10 సంవత్సరాల్లో మేము ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్, ఈ క్యాంపస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మేము దగ్గర దగ్గర 33,000 పైన చేస్తాం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్లు సంవత్సరానికి. ఇంకెక్కడ అంత దగ్గరలో ఎవరు లేరు. అంటే డాక్టర్గా ఫస్ట్ కాకర్ల సుబ్బారావు గారు కావచ్చు, లేకపోతే మీ అడుగు కావచ్చు, తొలి అడుగు ఓకే. కానీ చాలా వరకు నమ్మేది ఏంటంటే పోస్ట్ మార్టం కూడా చేయడానికి అనుమతించిన రోజులు, మీరు అడుగుపెట్టిన రోజులు. అటువంటిది ఒక వ్యక్తి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, అటువంటి కళ్ళుని మీరు తీసుకుంటానంటే. లేదండి, మీకు ఆశ్చర్యం, అదే మాకు ఆశ్చర్యం వేసింది. అందరూ చెప్పింది నిజం కాదు. ఎందుకంటే అంతకుముందు ఎవరు ప్రయత్నం చేయలే. ప్రయత్నం చేయకుండా మనం అందరినీ మీరు ఎవరు దానం చేయాలని మనం అంటాం, తప్పు అది. ఓకే. ఆ తప్పు చేశాం వైద్య రంగంలో ఉన్న మేమందరం. అది నిజం కాదని తెలిసిపోయింది మేము మా అనుభవం మూలాన. ఓకే. అడిగిన వాళ్ళల్లో 100కి 70% ఒప్పుకుంటారు మన దేశంలో. అది అమెరికా కంటే ఎక్కువ. అంటే మన లోపం ఉంది. అది మేం చేసింది కదా. అమెరికా ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఆ స్టడీ చేశారు, ఎంతమంది వేస్తా అంటున్నారని అడిగితే వాళ్ళు పబ్లిష్ చేసింది అది. 100కి 70% మన దేశంలో కూడా ఒప్పుకుంటారు మనం సరిగ్గా వారికి చెప్తే. అది నా హోప్ ఏంటంటే ఇదే విజయం మిగిలిన ఆర్గన్స్లో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కోసం వేచి ఉంటున్నారు, ఆ టైంలోనే చనిపోతున్నారు. ప్రధానంగా కిడ్నీ. ఇది మనం నెంబర్ 1 అయినప్పుడు వరల్డ్లో ట్రాన్స్ప్లాంట్లో, అది మిగిలిన వాటిలో ఎందుకు అవ్వలేమో అనిపిస్తుంది. ప్రతి దాంట్లో అవ్వచ్చు, సరైన పద్ధతి, సరైనది ఎవరన్నా నిజంగా చేయాలనుకుంటే చేయవచ్చు. అంటే చాలా వరకు మనకు వస్తున్న దాంట్లో డోనర్స్ రెడీగా ఉన్నారండి. అంటే గణేష్ అన్న ఆయన అవయవదానం చేశాడు,
చనిపోయాడు అన్నీ రాసిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి చాలా వరకు ఆ అవేర్నెస్ కనిపించటం లేదు. అది ఇప్పుడు కుటుంబ సభ్యులతోనే మాట్లాడాలి మనం, ఒప్పించాలి వాళ్ళు. ఓకే. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుడు వాళ్ళ నాన్నగారో అమ్మగారో ఎవరో పోయినా కూడా వారి కళ్ళ ద్వారా ఇంకొక ఇద్దరు జీవించి ఉన్న వ్యక్తులకి మీరు సహాయం చేసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుస్తున్నారు కదా, ఆ ఆనందం ఉండాలి మీకు. అది అట్లా జరిగింది. అది ఈ రోజున ఇంకా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముందు ముందు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఆ టెక్నాలజీ వస్తుంది, ఆ రీసెర్చ్ అంతా మేము చేస్తున్నాం ఇప్పుడు. ఒక కార్యం ఇద్దరు ముగ్గురికి అండి. తర్వాత ఏమో సెల్ ఒక్కొక్క లేయర్ తీసి వేరే ట్రాన్స్ప్లాంట్, రకరకాల కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఎంతో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఐ బ్యాంకుకి సంబంధించి కూడా టెక్నాలజీ అంతా మారుతుందండి. అంటే మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఆ సరితూగి ప్రయాణం చేస్తున్నామండి. ఐ బ్యాంక్ కానీ లేకపోతే మా ఐ బ్యాంకుల్లో ఎక్కడే ప్రపంచంలో ఎక్కడే ఉన్నా ఇక్కడ ఉంటుంది మాకు. ఏ స్థానంలో ఉన్నాయండి మనం? కార్నియా కావచ్చు, లేకపోతే క్యాట్రాక్ట్ కావచ్చు, వీటిలోన భారతదేశం అనేది ప్రధానంగా? అంటే క్యాట్రాక్ట్లో నెంబర్ వైజ్ మనం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఆపరేషన్ జరిగేది మన దేశంలోనే. దగ్గర దగ్గర 80 లక్షల ఆపరేషన్ జరుగుతాయి మన దేశంలో, క్యాట్రాక్ట్ ఆపరేషన్. 80 లక్షలండి. కార్నియా ఏమో ట్రాన్స్ప్లాంట్లు మన దేశానికి కావాల్సింది దగ్గర దగ్గర 1,00,000 సంవత్సరానికి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కూడా 25-30 వేల కంటే జరగట్లేదు ఎక్కువ. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా ఈ ఊపు లేదు. కానీ ఆ నేత్రదానం చేద్దాం అది ఇదని. అది మారుతుందని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అది ఇదే మనం చేస్తుంది, వాళ్ళు కూడా చేయటం మొదలు పెడితే 3 సంవత్సరాల్లో మనం ఇక్కడి నుంచి కార్నియాలు బయటకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. సెల్ థెరపీ అని వస్తుంది, మొత్తం కార్నియా అవసరం లేకుండా సెల్స్ మార్చడం అటువంటివి కూడా వస్తాయి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూడా చేయొచ్చు. సో రకరకాల పద్ధతులతో ఇంకా మొత్తం కార్నియా అవసరం కూడా ఒక పక్కన తగ్గించడం, రెండో పక్కనేమో మెడికల్ ట్రీట్మెంట్ కనుక బాగా ఇంకా ఇంప్రూవ్ అయితే అసలు ట్రాన్స్ప్లాంట్ అవసరం తగ్గించడం, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తే దాని ద్వారా కూడా కార్నియా ట్రాన్స్ప్లాంట్ అవసరం. అన్నీ కలిసినప్పుడు మొత్తం ఇప్పుడు మేము గత 6 నెలలుగా ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టాం వారి ఇన్ఫోసిస్ వారి సహకారంతో. ఈ 3 రాష్ట్రాల్లో ఈ కార్నియా అంధత్వం మీద ఒక మోడల్ని తయారు చేయడానికి. ఓకే. మొత్తం ఎలా మన కార్నియా ద్వారా వచ్చే అంధత్వాన్ని నిర్మూలించాలి అని. ఆ మోడల్ కనుక సరిగ్గా పనిచేస్తే తర్వాత దేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా మిగిలిన సంస్థల ద్వారా ఇదే పద్ధతులు చేయించాలని. అది ఇప్పుడే మొదలైంది, బహుశా ఇంకా 2 ఏళ్లలో తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది.